బాధపడుతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతూ కర్నూలు జిల్లా కొసిగిలో ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్ యూనియన్ సిఐటియు కొసిగి మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు కొసిగి మండల కన్వీనర్ రాముడు మాట్లాడుతూ ప్రభుత్వం శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం వల్ల ప్రయాణికులను నమ్ముకుని ఆటోలు నడుపుకుంటూ జీవనం చేస్తున్న లక్షలాది మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి దీనంగా ఉందని, ప్రయాణికులు లేక బడుగులు తగ్గడం వల్ల కుటుంబ పోషణ ఇబ్బందికరంగా మారిందని వారు అన్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంతులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు వల్ల ఉపాధి కోల్పోయిన ప్రతి ఆటో డ్రైవర్ కు నెలకు 12,000 రూపాయల ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని, అదేవిధంగా వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తారని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని, వాహనం మిత్ర ద్వారా సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని కొసిగి తహసీల్దార్ వేణుగోపాల్ కి సమర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వీరేష్, ఆటో యూనియన్ నాయకులు నేలకొసిగి ఆంజనేయులు, కొండగేని నాగరాజు, మురళి, అమీరు వెంకటేష్, రామాంజనేయులు, కోడిబాలు, ఉసేని, రాముడు, యంకప్ప, ఎల్లప్ప, రామకృష్ణ, ఎల్లయ్య, ఈరన్న, నరసింహులు, ఎల్లప్ప, ఈరన్న, శ్రీను, వీరారెడ్డి, రాము, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు నెలకు 12,000 రూపాయలు, కార్మికులకు 12,000 రూపాయలు, కార్మికులకు ఆర్థిక సాయం 12,000 రూపాయలు, ఆటో కార్మికులకు సంవత్సరానికి 25,000 రూపాయలు, సంవత్సరానికి 25,000 రూపాయలు. కార్మిక సమస్యలు వెంటనే, కార్మిక సమస్యలను వెంటనే, కార్మికుల సమస్యలను వెంటనే, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటి అనుబంధం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు మరి ధర్నా కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏమంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరి ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు వదలడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈరోజు ప్రయాణికులు లేక వాళ్ళ బాడుగలు కూడా వాళ్ళకి రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరి వీళ్ళని ఆదుకోవాలని కోరుతూ వీరి నెలకి 12,000 రూపాయలు, అదేవిధంగా వాహన మిత్ర పథకం ద్వారా 25,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మరి గతంలోనే మరి అనేక జీవోలు తీసుకొచ్చి రవాణా రంగాన్ని కుదేలు చేసింది. మరి ఈ రవాణా రంగాన్ని కుదేలు చేయడం వల్ల ఇన్సూరెన్సు, మరి అదేవిధంగా పెరుగుతున్న ధరలకి మరి ఇన్సూరెన్స్ పెరగడం వల్ల అనేక రకం వల్ల ఆటో కార్మికులు, రవాణా కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లైఫ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ పేరుతున్న అనేక చల్ల రూపంలో అనేక ఫైన్లు కట్టి మరి ఈ రకంగా అనేక ఇబ్బందులు పడుతూ వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. మరి అదేవిధంగా ఈరోజు ఫిట్నెస్ సర్టిఫికేట్లు కానీ, అదే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు కానీ, అదేవిధంగా మరి అనేక రకాల సర్టిఫికేట్లు ఇక్కడే మరి ఆదోని గతంలో ఇచ్చేవాళ్ళు, ఆదోని ఆర్టీఏ కార్యంలోనే ఇచ్చేవాళ్ళు. మరి ఈ రోజు ఉమ్మడి జిల్లాలోన మరి జిల్లా కేంద్రానికి పెరగడం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అదే విధంగా మరి ఓల్గా, యాపిడి అనేక ప్రైవేట్ యాప్లు తీసుకొచ్చి మరి ఈ రోజు ఆటో కార్మికులను, ఆటో డ్రైవర్లను దోచుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ప్రైవేట్ యాప్లను రద్దు చేయాలా, మరి ప్రభుత్వమే యాప్లు నిర్వహించాలని మరి సిఐటిగా మేము కోరుతా ఉన్నాము. అంతేకాదు మరి ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రైవేట్ సంస్థలకు ట్రాక్ టెస్టింగ్లు కూడా మరి ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పి మరి ఈ రకంగా వాళ్ళని రిజిస్ట్రేషన్, లైసెన్సులు, సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని కూడా రద్దు చేయాలని మరి ప్రభుత్వ అధికారంలోనే ఇక్కడ వాళ్ళకి డ్రైవర్లకు అందుబాటులోనే ఉండే విధంగా గతంలో ఇచ్చిన మాదిరిగా ఆదోనిలోనే ఆర్టీఓ కార్యాలయం ఇవ్వాలని మనం కోరుతా ఉన్నాము. కాబట్టి ఈ రోజు మరి ప్రభుత్వానికి విన్నవించుకున్నాము. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలా, లేకపోతే ఆటో డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోయి మరి ఈ రోజు మరి వలసలు పోయే పరిస్థితి కూడా మరి ఉందని యథార్థంగా మనం చెప్తున్నాము. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని, కాబట్టి ప్రభుత్వం కూడా మరి ఫ్రీ బస్సు రోజే మరి ఆటో డ్రైవర్లకు ఆదుకుంటామని వారికి ఆర్థిక సహాయం చెప్పింది. మరి అదేవిధంగా లోకేష్ గారు, మరి మంత్రి లోకేష్ గారు కూడా మరి పాదయాత్ర సందర్భంగా ఆటో డ్రైవర్లు ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ విధంగా ఆదుకుంటామో అని చెప్పలేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఆటో డ్రైవర్ల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వెంటనే వారికి నెలకు 12,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలా, అదేవిధంగా వాహన మిత్ర ద్వారా మరి 25,000 రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం.